శ్రీకాళహస్తి స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం కళావేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత, సమాజంలో వారి కీలక పాత్రపై చర్చించారు. ఈ వేడుకలో డిప్యూటీ కలెక్టర్, ఆర్టీఓ మరియు తహసీల్దార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకకు మరింత శోభను చేకూర్చారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని, వారి అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామని నాయకులు పేర్కొన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పట్టణ ప్రముఖులు ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాడు మార్చి 8ని ప్రపంచ మహిళా దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఈ యొక్క మహిళా దినోత్సవం కోసం మహిళలు అనేక పోరాటాలు చేసిన తర్వాత 1908లో USA వాషింగ్టన్లో జరిగినటువంటి కార్మికుల ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చింది మహిళా దినోత్సవం యొక్క గుర్తింపు. తదనంతరం 1911లో కాలిఫోర్నియాలో మహిళా యొక్క సమాన వేతనం, సమాన పని వేళల గురించి పోరాటంలో పాల్గొనడం జరిగింది. తదనంతరం అనేక రూపాలు సంతరించుకున్న తర్వాత 1975లో అంతర్జాతీయ UNO వారు మార్చి 8ని ఉమెన్స్ డేగా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా మన దేశంలో, మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, అదేవిధంగా స్థానికంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి పిలుపు మేరకు మహిళా దినోత్సవం కాళహస్తి పట్టణంలో ఈ కళావేదిక నందు జరపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్న సందర్భంగా రాణించినటువంటి మహిళలను ఇక్కడ సన్మానం చేసుకుని, మన స్థానిక మహిళలను వాళ్ళ సేవలను గుర్తించి గౌరవించి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మహిళల యొక్క పనితనాన్ని, గౌరవాన్ని గుర్తించి వారిని గౌరవించిన రోజు ఒక నానుడు ఉంది, ఒక సామెత ఉంది, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని. అదేవిధంగా మన శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో మహిళలు రాణించినటువంటి మహిళలను ఇక్కడ గుర్తించి గౌరవించి సన్మానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు అందరూ ఇచ్చేస్తున్నారు తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.